ఇక చాలరా, ఇక్కడ నుంచి బయలుదేరదాం. నేను ఎవరిని అనుకుంటున్నావా? దేవుడి పేరుతో జనాల్ని మోసం చేస్తున్నావని నిన్ను పట్టుకోవడానికి వచ్చిన హేతువాదిని. నా పేరు చైతన్య. నీ గురించి ఎంక్వైరీ చేశాక అర్థమైంది నువ్వు ఇక్కడున్నది మోసం చేయడానికి కాదని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిపోతే నీకు సమాధి కట్టి ఇప్పుడే ఇక్కడే నీ పేరుతో వ్యాపారం మొదలెట్టేస్తారు. ఇవన్నీ నాకెందుకు సార్? నన్ను వదిలేండి సార్ ప్లీజ్. ఇదంతా నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే గెలిపించాలి. నన్ను నమ్మినందుకే కదా సార్ ఈరోజు ఈషా నా చేతుల్లో చనిపోయాడు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. అవన్నీ ఈ అమ్మాయి గురించి చేశా సార్. తనని కలిసాక జీవితం మీద ఆశ కలిగింది. ఈశాన్ చూశాక ఆనందం ఏంటో తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరంటే నేను ఎక్కడున్నా ఒక్కటే కదా సార్. అసలు ఇవన్నీ తెలియకముందు ఇంత దాగి పడుకుంటే లేస్తే బతికినట్టు, లేకపోతే పోయినట్టు. కానీ ఇవన్నీ తెలిసాక వీళ్ళు లేరంటే భరించే అంత శక్తి నా దగ్గర లేదు సార్. సార్, వీడిదంతా చేసింది మీ కూతురు ప్రేమ కోసం సార్. మీ కూతురు కూడా వీడినే ప్రేమిస్తుంది. అడగని కావాలంటే ఏమ్మా? దయచేసి పెద్ద మనసు పెట్టుకుని ఇద్దరిని అర్థం చేసుకోండి ప్లీజ్. నా కూతురికి నే అంటే ప్రాణం సార్. అలాంటిది నాకు తెలియకుండా వాడితో వెళ్ళిపోదామనుకుందంటే తను వాడిని ఎంతగా ఇష్టపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు వాడు మామూలు మనిషి కాదు సార్, దేవుడు. కొన్ని లక్షల మంది వాడిని ప్రేమిస్తున్నారు. నా కూతురి ప్రేమ విషయం వాళ్ళకి తెలిసిన రోజు నా కూతురునైనా చంపేస్తారు, లేదా వాణ్ణైనా చంపేస్తారు. ఇవన్నీ అక్కర్లేదు సార్. వీడే దేవుడు అవ్వకపోయి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, అంతే. ఇరవై ఏళ్ళైందిరా తాగి. 20 సంవత్సరాల క్రితం నా గీతకిచ్చిన మాట కోసం మందు మానేశాను. తనే మాట తప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ తను నా మీద చూపించిన ప్రేమ మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. Cheers. Cheers to those who look up to you as God. ఎవరు నేను దేవుడు అనుకుంటారో వాళ్ళకి cheers. గీత ఎప్పుడూ చెప్పేది ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాడిని కాదు, హేతువాదిని కదా, లాజిక్ కోసం వెతికేవాడిని. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీను. కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను. మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. That same old bloody logicless magic called love. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వేల కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అని నిజాన్ని కుంటబద్దలు కొట్టేశావు. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నిన్ను చూశాక అర్థమైంది దేవుడు అంటే ఏంటో. నేను దేవుణ్ణి కాదు సార్. రే పిచ్చోడా, దేవుడు అంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడంటే. కల్మషం లేని నీ ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడంటే.